దావీదును మాత్రమే కాదు, దావీదు వలె ప్రతి మనిషిని నేను ప్రేమిస్తున్నా, లోకమంతా ప్రేమిస్తున్నా. ఎలా ప్రేమిస్తున్నావా అంటే శాశ్వతమైన ప్రేమ నాది. దావీదునే కాదయ్యా, దావీదు గారిని అందరూ నేను దావీదు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. కానీ నా ప్రేమను క్యాచ్ చేసి వెళ్ళేది అది అర్థం. ప్రేమ అర్థమైతే కాదు, నాకు పేరు అంటే ప్రేమ త్యాగం ఉంటుంది. నాకు దావీదు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే దేవుడు చెప్పాడు, దావీదునే కాసుని అందరూ ప్రేమిస్తున్నా. చూడమాట 30 అధ్యాయం 31:3 చదువుతాం. 31:3 అమ్మా. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా. ఇది గమనించాలి మనం. యేసయ్య ప్రేమ టెంపరరీ కాదు, యేసయ్య ప్రేమ ఒక నెల మాత్రమే కాదు, యేసయ్య ప్రేమ ఒక రోజు మాత్రమే కాదు, శాశ్వత కాలంతో ఉండే ప్రేమది. ఆయన ప్రేమ కాబట్టి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ప్రేమ ద్వారానే ఈ నెల దాటేసేవాడు. ప్రతి నెల ప్రతిరోజు క్షేమకరంగా దీవెనకరంగా మేలుకరంగా నీవు నీ కుటుంబం క్షేమాభివృద్ధి పొందుకొని భక్తుడు కారణమేంటంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమ, గొడవలేని ప్రేమ, మరవలేని ప్రేమ, నీకు అర్థం కాని ప్రేమ ఆయన ఉంది. నీకు అర్థం కాదు, ఎప్పుడు అర్థం చేసుకుంటా? అర్థం చేసుకోవాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా. నేను ప్రేమించడమే కాకుండా నీ ఎవరు నేను కృప చూపుచున్నాను. నా కృప ద్వారా నేను క్షేమంగా ఉన్నాను, నా కృప ద్వారా మీరు స్థిరపడుతున్నారు, నా కృప ద్వారా మీరు స్వతపడుతున్నారు, నా కృప ద్వారా మీరు రక్షించబడ్డారయ్యా. నా ప్రేమ శాశ్వతమయ్యా. అంతేకాకుండా నేనయ్యా నా కృపను మీ పట్ల చూపిస్తున్నాను. నేను నా కృప వల్లనే దీని క్షేమాభివృద్ధి, నా కృప వల్లనే ఆరోగ్యాలు, నా కృప వల్లనే దీని ఇంత కష్టపడి పని చేసుకుంటూ క్షేమంగా ఉంటున్నావంటే ఏంటయ్యా? నీ బలమ, నీ శక్తి, నీ హంగ, జ్ఞానమహిమ, గొప్ప, నీ హోదా కాదు, కేవలం నా కృపయ్యా. నా ప్రేమ, నా ప్రేమ నీ పట్ల శాశ్వతంగా ఉందయ్యా. గొప్ప ప్రేమది, విలువైన ప్రేమది, బలమైన ప్రేమది. నిన్ను ప్రేమించి నీ కోసం నా ప్రాణాలు పెట్టేశాను. అది నా ప్రేమ. అంతేకాకుండా నా కృపను నీ పట్ల విడువక, నీ ఎడల విడువక, నా ప్రేమ విడవలేక నువ్వు నీకు రిపీట్ అన్న ప్రేమ నాకు తెలియదు. నాకు మాకు నీకు నిండా ప్రేమ ఉంది. విడవలేక వదలలేక నా కృపను చూపిస్తున్నా. నేను ఎప్పుడు దాకంట నా కృప విడువక నీ ఎడల ఉంది చివరి దాకా. అంటే నా కృప నీతోనే ఉంటుంటే, అంటే ప్రేమ నీతోనే ఉంటుంది కాబట్టి నీకు క్షేమంగా ఉన్నారు మీరు. అది మర్చిపోయేవారుగా మర్చిపోయి మేము బాగానే ఉన్నామయ్యా, మా డబ్బు ఉందయ్యా, ఆస్తి ఉందయ్యా, బంగ్లా ఉందయ్యా, అన్ని ఉన్నాయ్యా, దేవుడు పనిలేదా అనుకుంటావా? దేవుడు పనిలేదా నీకు? ఎందుకు వదిలిపెడుతున్నావు? ప్రారంభంలో గుమ్మాల్లో ఉండవు, ప్రారంభంలో ఏడ్చావు, ప్రారంభ కన్నీరు కాచావు. మొదటి ప్రేమ ఏమైపోయింది, మొదటి భక్తి ఏమైపోయింది, మొదటి ప్రార్థన ఏమైపోయింది, మొదటి స్థితి ఏమైపోయింది? జారిపోయావా? పడిపోయావా? నీ భక్తి ఆగిపోయిందా? ఏమైపోయింది? క్రైస్తవ సంఘమా, ఆచారమా,
నన్ను ప్రేమిస్తే, నా ప్రేమ అర్థమైతే ఎక్కడుంటానో నేను ఇప్పుడు అక్కడే ఉంటావు. ఎక్కడుంటానో నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకని? ప్రేమ పంపం లాంటిది. నిన్ను చూడకూడదు ఒక నిమిషం ఉండలేదు. నేను ఆయన మాట్లాడుతుంటే ఈ సంగతి అందుకని వేసామంటే మనం అంటే మనం ఏమంటాం? ఆయన మాట్లాడతాం, నువ్వు మాట్లాడేసాయ. శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, కృప చూపిస్తున్నానంటే నువ్వేమంటున్నప్పుడు అసలు మనుషులు ఏమంటారంట? మలాకి గ్రంథం 1:1-2 చదువుదాం. మలాకి గ్రంథం 1:1-2 చదువుదాం. ఇశ్రాయేలు గురించి మలాకి ద్వారా పలకబడిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను. వినాయకుడి బాగా నేను నీ ఎడల ప్రేమ చూపిస్తున్నా. నేను నా ప్రేమ అర్థం చేసుకోవా? అయితే మీరు అమ్మా ఏ విషయంలో ప్రేమిస్తున్నావయ్యా? నువ్వు పొద్దాక ప్రేమిస్తున్నా అంటున్నావు కదా. ఏ విషయంలో నీవు ప్రేమిస్తున్నావయ్యా? అసలు ప్రేమిస్తున్నావు రుచిగా ఉందా అన్నారు మనుషులు. ప్రేమను అర్థం చేసుకోలేకపోగా అనేక రుజువుగా అంట. యేసు అన్నాడు, నేను చచ్చిపోయి బతికించే కదా, అది నా ప్రేమ. ఆకారం ఆహారం ఇచ్చే కదా, అది నా ప్రేమ. ఆరోగ్యపోతే ఆరోగ్యం ఇచ్చే కదా, అది నా ప్రేమ. రుజువులు కావాలా? ఏ రుజువు కావాలంటే అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా దేవుడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, నీవు నన్ను ప్రేమించావంట రుజువు ఉందా అన్నవాడు. అలాగే ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమను చూపుచున్నావు అందరూ. యేసాపు యాకోబు కన్నగాడా? యాకోబును ప్రేమించితిని. యాకోబు ఎలా ప్రేమించానో, యేసు ఎలా ప్రేమించానో నిన్ను అలాగ ప్రేమిస్తున్నాను నేను. నా ప్రేమ రుసువేంటంటున్నాడు. నా ప్రేమ రుసువేంటంటే నువ్వు లేకుండా నేను చూడకుండా లేను. అది నా ప్రేమ. నువ్వు లేకుండా, నువ్వు చూడకుండా, నువ్వు క్షణమైనా నువ్వు ఉండలేను నేను. నా ప్రేమ ఎలా చేస్తున్నాను? నీకేది కావాలో నేను ప్రేమిస్తున్నాను. రుసువేంటంటే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఉదయం రాసిన సాయంకాలం దాకా నా కృపా దీవెనలు సమర్పిస్తున్నాను. నీకు ఆశ పడిగించాను నేను. నిన్ను ప్రేమించి నీకోసం కలవరసులో నా ప్రాణమంతా దానికోసా. నా ప్రేమ ఎలా చేశావు? ఎప్పుడైతే నువ్వు ఇంకా పార్టీగా ఉంటే, రోతగా ఉంటే, లోతుగా ఉంటే, అసహ్యంగా ఉంటే నీకోసం నా ప్రాణమంతా త్యాగం చేశా. అది నా ప్రేమ. అంతేకాదు ప్రేమిస్తున్న రుసువేంటంటే నా ప్రేమ నీకు అర్థమైతే నా త్యాగం కూడా అర్థం. అసలు ప్రేమ జరిగిపోతే ఏం త్యాగపోతే ఏసయ్య మాట. ఇంకో మాట ఏసయ్య 33:9 చూద్దాం. 33:9 భూజనులందరి ఎదుట వారు, ఎందుకని నువ్వు పనికి రాకుండా ఉంటే నిన్ను ప్రేమించా, అయోగ్యంగా ఉంటే నిన్ను ప్రేమించా, నీకోసం నా ప్రాణం పెట్టి నా రక్తాన్ని ప్రోక్షణ చేశా, నేను ఇక్కడిగా పరిశుద్ధపరచ పరిశుద్ధ సంఘటన చేశాను. నేను నాతోనే ఉండాలని, నాకే ఉండాలని దానికి కాదు ప్రేమ. లోకంతటికి నా నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తున్నా, సిద్ధం చేస్తున్నా. అంతేకాదు నేను ప్రేమించానంటే రుజువు ఏంటంటే నేను నిన్ను ప్రేమించాను అంటకు రుజువు ఏంటి అంటే భూజనులందరి లోకంలో ఉన్న జనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన ఉండాలయ్యా. అది లోకంలో ఎందుకు పనికిరావాడు నువ్వు, లోకంలో వేసి క్యాడెట్ నువ్వు, నేను ఎందుకు పనికిరాకుండా గొప్ప పని చూస్తాను. నిన్ను నేను ప్రేమించి, స్నేహించి, బాపర్చి, స్వతపరిచి, విడిపించి, నడిపించి, అభిషేకించి గొప్ప చేశాను. అందువలన నా ప్రేమ చేసా పనికిరా నిన్ను, పనికిరా నీకు సమాజంలో, సంఘములో, లోక
స్తోత్ర కారణంగాను గంటాస్పదంగాను ఎక్కేసినా నువ్వు ఎవరు అసలు ఎవరండి పాపి ఎవరు వ్యవస్థ మన భాషలో నిన్ను ప్రేమించాను ఎలా ప్రేమించావయ్యా అంటే అన్నా కదా సమాధానం అని ప్రేమిస్తున్నావు రుసులు అన్నావు కదా అని జవాబు అంటే నీ వ్యవస్థ అయితే గాయలు అయితే లోకంలో ఉంటే పాపిగా ఉంటే నేను స్నేహించా నేను ప్రేమించి నీకు విలువనిచ్చి నీ పాపాన్ని క్షమించి నేను సమాజంలో లోకములో ప్రజలందరి ముందు నిన్ను గొప్పగా ఎక్కడ ఘంట కలిగిన వాడిగా ఘంట కలిగిన వ్యక్తిగా ఘంట కలిగిన సభ్యుడిని చేశాను. నీకు విలువ లేకపోతే విలువ లేదు, నీకు విలువే లేదు. ఇప్పుడు విలువగా చేశాను, విలువైన జీవితం ఇచ్చానే నీకు సమాజంలో సంఘంలో మనుషులు ఎదుట నీకు విలువ ఘనత గౌరవం సమాజం అనుగ్రహించి అందరి ముందు గర్వాస్పదంగా దించా. నా వల్లే నీకు విలువ కలిగింది, నా వల్ల గౌరవం వచ్చింది నీకు, నా వల్ల నీకు పెద్ద స్థానం వచ్చింది నీకు. ఎవరిచ్చారంటే నేను అనగా యేసు ప్రభువు వారు నీకు ఇచ్చారు. అది మర్చిపోయి నువ్వు దేవుడితో సహవాసం వదిలేస్తే లోకంలో పాపలో పడి నువ్వు లోకంలో సంచరిస్తూ ఉంటే జీవించడం కాకుండా ఏ విషయంలో నన్ను ప్రేమిస్తున్నానని ఎదురు ప్రశ్నిస్తే ఏసైన సమీపం ఉండకపోగా ఏసైతో జీవించకపోగా ఏ విషయంలో నన్ను ప్రేమించవేమో అని అన్ని తిరుగు ప్రశ్నిస్తే అది జవాబు అంటే నేను జల్లందరిలో నీకు ప్రత్యేక స్థలాన్ని ఇచ్చాను, లోకంలో నీకు ప్రత్యేక స్థలాన్ని ఇచ్చాను, జనులందరూ ఘనతాస్పదంగా ఉండేలాగా చేసి అంతేగా తర్వాత నేను వారికి చేయు నేను ఎన్నో వారందరికీ చాలా 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 చేయు ఉపకారాలంట. ఏంటంట? ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు నేను నీకు చేశా. గుర్తుందా? ఎన్నో ఉపకారము వర్తమానము జనులకు నేను చెప్తాను. నేను చేసిన ఉపకారాల గురించి, నేను జీవితంలో చేసిన ఎన్నో ఉపకారాల గురించి వర్తమానంలో జనులందరూ విన్నారయ్యా. నేను నీకు, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వంటిలో, నీకు, నీ భర్తకి, నీకు, నీ భార్యకు, నీకు, నీ కుటుంబానికి నేను చేసిన గొప్ప ఉపకారము వార్తయ్యో చేసిన ఉపకారాల గురించి, నేను నీకు చేసిన ఉపకారం గురించి జనులు విని నీవు వారికి కలుగు చేస్తున్నావు. వారిని ప్రేమించకపోయినా, నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా, నువ్వు ప్రేమిస్తున్నావయ్యా. నీ ఎందుకు రాకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నావయ్యా. నువ్వు భయపడకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నావా. ప్రేమిస్తూ ఎన్నో ఉపకారాలు చేస్తున్నావని జనులందరూ విని సమస్త క్షేమాన్ని బట్టి, సమస్త మేలును బట్టి ఎవరు భయపడ్డారంట? నువ్వు భయపడలా. నీ భయమే నేను పొందే నీకు భయం లేదు. అది దాంతో ఆ దేవుడు కదా, నా ప్రాణం దేవుడు కదా, నా జీవం దేవుడు కదా, నా బలం దేవుడు కదా, నా ఔషధ దేవుడు కదా, నా సమస్త ఆయనదే కదా. ఆయన పొందుకుంటున్నా, ఆయన ఉపకారాలు, ఆయన మేలు నేను పొందుకుంటున్నా. నాదన్నీ ఆయనదే, నావన్నీ ఆయనదే, ఇవన్నీ ఆయన ఇచ్చిందే. ఈ స్టాటస్, హోదా, అందం, చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా అన్నీ ఆయనదే. అయితే నీకు భయం లేదు కానీ అన్నంటారంట వాళ్ళ దేవుడయ్యా, వాళ్ళ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడయ్యా, వాళ్ళ దేవుడు వారికి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడయ్యా, వాళ్ళ దేవుడు వారికి గొప్ప మేలు చేస్తున్నాడయ్యా, వాళ్ళ దేవుడు వారిని ప్రతి రోజు ఆదరిస్తున్నాడయ్యా. ఏం తప్పు చేయట్లేదు వాళ్ళ దేవుడు వారికి అన్నిలట. నీ దేవుడు ఈమెయిల్ చేస్తుంటే వారి భయపడతారంట, వారు భయపడతా. నీకేం లేదు, భయం లేదు. భయం ఉంటే ఒడుకుంటుంది.
భయపడి గుమ్మాల్లో ఉంటావు, భయపడి సన్నిధిలో ఉంటావు, భయపడి పరిశుద్ధులుగా ఉంటావు, భయపడి క్రీస్తు యేసువారు ఉంటావు, భయపడి దాంతో యేసయ్యే అనే సాక్షిలో ఉంటావు. ఏది నీ సాక్ష్యం? సాక్ష్యం చెప్పండి. నీ సాక్ష్యం ఉంటే పొర్ర నేను మెంట వచ్చినాను ఒక్కడన్నా బస్ ఈజీ పెద్ద పీక్ సాక్ష్యం కైకి పెట్టే అంత సత్తా ఉండదు, సారాంశం ఉండదు. కట్టా తెచ్చా, ఏమొచ్చింది నీకు? జబ్బు వచ్చింది, నేను ప్రార్థన చేసుకున్నా, తగిన ప్రార్థన చేశాడు, డాక్టర్ దగ్గర వెళ్ళా, తగ్గిపోయింది ఆమె. అది చిన్న సాక్ష్యం. సాక్ష్యం అంటే కని వినని ఎరగని సంగతి చెప్పే సాక్షి. డబ్బా చదవాలి అవసరంలా. సాక్ష్యం ఏంటి? ఎప్పుడు విన్న సంగతి, ఎప్పుడు విన్న సంగతి ఆ గొప్ప తెలిసిన కని ఎరగని సంగతి చెప్పే సాక్షి. గంట పోయి ఏసి అన్నాడు, ఆయన సాక్ష్యం నువ్వు, సాక్ష్యం నువ్వు, సాక్ష్యం జీవించు నువ్వు. ఎందుకంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, నీకు ఉపకారం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. జీవితంలో నెలంతా కాపాడాడు, నెలంతా కాపాడాడు. ఏది కావాలంటే ఐదు కార్యక్రమిస్తున్నాడు దేవుడు. ఆ దేవుడి గురించి భయపడుతున్నావా? నీ చేసే మేలు బట్టి, నీ దేవుడిని బట్టి దేవుడు చూసి వాళ్ళ దేవుడు ఎంత గొప్పడయ్యో, వాళ్ళ దేవుడు ఎంత భయంకరుడని నిన్ను బట్టి, నీ దేవుడిని బట్టి, దేవుడు నీకు చేసే మేలు బట్టి, దేవుడు నీకు చేసే ప్రతి విధమైన మేలును బట్టి ప్రజలు భయపడుతున్న తర్వాత చదువు యెహోవా ఇలా శ్రమిస్తున్నాడు. ఇది భయపడబడి కారణం ఏంటి? అది పాడైపోయింది, దాని బుద్ధి పాడైపోయింది, దాని గొడవ పాడైపోయింది, అది పాడైపోయింది. స్పష్టమైపోయింది. భయం లేదు, వాక్య భయం లేదు, ప్రార్థన భయం లేదు, శక్తి భయం లేదు, సహవాసం లేదు, దేవుడి భయం లేదు. కారణం ఏంటి? అది పాడైపోయాడు. వీరిలో అమ్మా నరులు లేరంట, నివాసులు లేరంట, జంతువులు లేవంట అన్ని మీరు చెప్పుకుంటారు కదా. ఈ స్థలంలోని మనుషులను, నివాసులను, జంతువులను లేక పాడైపోయిన అనుకుంటున్న ఈ స్థలంలోనే నేను మరలా ఆనందాన్ని పుట్టిస్తున్నా, జంతువుల్ని పుట్టిస్తున్నా, జనాంగాన్ని పుట్టిస్తున్నా. ఏం లేదు, పాడైపోయిందయ్యా, చనిపోయాడయ్యా, ఏం లేదైపోయిందయ్యా, పాడైపోయాడా, అయిపోయిందా అనుకునే నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తున్నాం, గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాం, గొప్ప మేలుస్తున్నాం, గొప్ప ఆరోగ్యం ఇస్తున్నాం, గొప్ప క్షేమాన్ని ఇస్తున్నాం. అయిపోయిందయ్యా, పాడైపోయిందయ్యా, ఏదయ్యా, మనుషులు లేరు, స్థలం లేదు, జనులు లేరు, గొర్రెలు లేవు, గోత లేవు, గొర్రెలు లేవు, ఏమి లేవయ్యా, అంత అయిపోయిందయ్యా అనుకుంటా నీ జీవితంలో నేను మరలా యోధా పట్టణంలోని యెరూషలేములోని సంతోష స్వరమట. ఏమని ఎక్కడ యెరూషలేము వీధుల్లోనే, ఎక్కడ ఆరాధన లేదో, ఎక్కడ ప్రార్థన లేదో, ఎక్కడ సన్నిధి లేదో అని నేను పోయినట్టున్నావు. అక్కడే మళ్ళా యెరూషలేము వీధుల్లో సంతోషధ్వని, ఆనందధ్వని, ఉత్సాహధ్వని, ఉల్లాసధ్వని ఇవన్నీ పుట్టించి నీ కుటుంబాల్లో ఎల్ల వేళ సంతోషాలు చేస్తున్నాం దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తారు మరి? అంత అయిపోయిందయ్యా, ఏం లేదయ్యా అనుకుని నీ జీవితంలో మరలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసి బాధపాటుతో సంతోషధ్వని, ఉత్సాహధ్వని ఇస్తే ఏం చేస్తున్నా? పోకుండా ఇంట్లో టీవీ చూస్తా ఉంటా. ఇంట్లో ఏంటి బతుకులో ఏం మారినట్టు, ఏం మారినట్టు, ఏం మార్చుకోవాలి? ఏసయ్యా నువ్వు ప్రేమించుకోవాలిగా, నిజం జ్ఞాపకం నువ్వు వ్యాపించే ఇలా యేసు ప్రభు రండి అడ్డు పెట్టుకోలేదు. భక్తుల్లో ఉండు, విశ్వాసంలో
నిజంగా ఉండు, రియల్గా ఉండు. అది క్షేమం, అది ఆశీర్వాదం. అప్పుడు జీవితంలో గొప్ప దీవెన మునుపటి కంటే, అంటే పాడైపోయినప్పటికంటే కొత్త ఆశీర్వాదం, కొత్త దీవెన, కొత్త చిగురు నా దేవుడు ఈ జీవితంలో అవి చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. అయిపోయింది, పోగొట్టుకున్నాను, ఏమేమయ్యా పులిచితి పోతున్నావా, ఏడుస్తున్నావా, దిగులు పడుతున్నావా? వేసాను, దిగులు పడద్దు. పాడైపోయింది అనుకున్న చోటే, ఏమి లేదు అనుకున్న ఇంట్లోనే కొత్త ఆనందాన్ని పుట్టిస్తున్నా, కొత్త సంతోషాన్ని ఇస్తూనే ఉన్నా. అయితే ఏంటంటే నా దేవునితోనే ఉండాలను, నా దేవునితోనే ఉండాలను, యేసయ్యతో ఉండాలను, ప్రార్థనలో ఉండాలను, సరిగ్గా ఉండాలను, సహవాసం ఉండాలను, యేసుక్రీస్తులా జీవించాలను. అప్పుడు నా దేవుడు మునుపటి కంటే, అంటే పాడైపోయిన స్థలంలోనే ఆనందంతోని సంతోషము ఉల్లాసాన్ని ఇచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానని లేఖనాలు దేవుడు మాట్లాడుతాడండి. అది మనం ఏం చేయండి, దావీదునే కదా ప్రేమించేది, మిమ్మల్ని కూడా ఏం ఈగిపోయినా ఇప్పుడు రాకపోయినా ఏంటి పైకి భక్తి లేకపోయినా భక్తులు అనిపించుకుంటున్నా ప్రేమిస్తూనే ఉంటాడు యేసయ్య. ఈనాడు చేసుకోము, ఆయన ప్రేమ నిజాయితీ ఉంది, ఈ ప్రేమ నిజాయితీ ఉండదు. ప్రేమ అర్థమైంది, అసలు ప్రేమ తెలిస్తే మనకి తెలుసా అక్క అక్కడ యేసయ్య అన్నాడు, నేను శాస్త్ర ప్రేమతో ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు క్షేమంగా ఉంటున్నారయ్యా అంటే ఎలా వచ్చింది అంటాడు. దావీదునే కాదయ్యా, దావీదునే కాదు, లోకమంతను ప్రేమిస్తున్నా. దావీదు అంతగా ప్రేమించి కారణం ఏంటంటే దావీదు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పాడు, దావీదుని ప్రేమించాం కాబట్టి ఆయన కనుగొన్నారయ్యో, ఆయన ప్రేమించాము, కనుగొన్నాము. ఎక్కడ కనుగొన్నామంట, ఎక్కడ కనుగొన్నాంట? 1 అరణ్యంలో, 2 గొర్రెలు, 3 పంటలుగా ఉంది. ఆయన నిన్ను కనుగొని అప్పటికి మళ్ళీ అడిగాడు, నా తర్వాత అయ్యా కనుగొన్నాక ఏం చేసావయ్యా, కనుగొన్నావు కదా, కనుగొన్నాక ఏం చేసావంటే చెప్పాడు, నేను వారిని ఏదంట పరిశుద్ధ తైలముతో వారిని అభిషేకం చేశావు, కనుగొని వదిలేయా, కనుగొని విడిచిపెట్టాను, వారిని పరిశుద్ధ తైలముతో అభిషేకించాను నేను. ఎందుకయ్యా అంత పరిశుద్ధమైన తైలము అంత ఖర్చు పెట్టే కారణం ఏంటయ్యా? ఎందుకయ్యా అంత విలువైనటువంటి పరిశుద్ధమైన తైలాన్ని, పరిశుద్ధ అభిషేకాన్ని ఇచ్చావా అంటే అతని ముందు చాలా పరిభారం ఉందయ్యో, అతడు నా పని చేయాలయ్యో, నా పరిచయం చేయాలయ్యో, నా సేవ చేయాలయ్యో, ఇశ్రాయేలు ప్రజలందరినీ మేపాలయ్యో, ఇశ్రాయేలు ప్రజలందరినీ కాయాలయ్యో, రాజకీయం చేయాలయ్యో. అలా చేసే ముందుగా నేను ఏం చేయాలంటే ఆయన అభిషేకించాలయ్యా అంటే ఒక వ్యక్తి పరిచర్య ప్రారంభం ఉండాలి. అయ్యగారు నీ పరిచయం చేయటప్పుడు నేను ఏమయ్యాను, తరబిదు పొందాను. తరబిదు 11 ఎవడో అభిషేకం, అభిషేకం పొందాలంటే తైలాభిషేకం, పరిశుద్ధ అభిషేకుడు రావాలంటే ఏమవ్వాలా, తరబిదు పొందాలి. తరబిదు అయిపోయినాక వారం ఉపవాసం పెడతారు, వారం ఉపవాసం ఉన్నాక తైలాభిషేకంతో పోసి పైన అభిషేకిస్తారు. అభిషేకించి అధికారం నుంచి నువ్వు సేవకుడు అయ్యా, ఎన్ని సేవలు అయ్యా చెప్పు, అది అభిషేకం చేసే పనులు. ఇప్పుడు ఆయన అంటే దావీదుని అభిషేకించాడు, నాతో అంటాడు అది దావీదుని అభిషేకించాడు. ఎందుకంటే దావీదునే కదయ్యా అందరూ ఎవరైతే నా పరిచయం కోసం వాడుకుంటున్నారో వారిని నేను అభిషేకించిన వాడే బాప్తిసం ఇయ్యాలా, అభిషేకించిన వాడే బాగా ఇయ్యాలా, అభిషేకులు మాత్రమే అన్ని చెయ్యాలి. ఇప్పుడు అందరూ ఏం చేశాం, అభిషేకం ఉన్నా లేకపోయినా నేను పాస్టర్ బ్యానర్ పెట్టుకుని బోర్డు పెట్టుకుని అన్నీ చెప్తున్నా. అందుకే అది ఆత్మీస్తులు బలపట్లేదు. ఎందుకయ్యా దావీదు అభిషేకించాలంటే
దావీదు అయ్యో చాలా పని చేయాలయ్యో, దానికి పని చేయాలి, పరిచయం చేయాలి. ఏం చేయాలి అంటే నేను చెప్పిన తర్వాత అభిషేకించాను. కారణం ఏంటంటే అభిషేకించబడిన వాడు మాత్రమే అధిపతిగా ఉండడానికి అర్హుడు. అభిషేకులు మాత్రమే అధిపతిగా, అధికారిగా, చట్ట ప్రకారంగా అభిషేకించబడాలి. లేని కారణం 8వ అధ్యాయం 30 చదువుతాం. లేని కారణం 8:30 అంశం మారిపోతారు కావాలి. లేని కారణం 8:30 మరియు మోషే మరియు మోషే అభిషేక తైలముతోటి కొంతయు బలిపీఠం మీద రక్తము కొంతయు తీసి అహరోను మీదను అతని కుమారుల మీదను వస్త్రాల మీదను దాన్ని ప్రోక్షించి అహరోను అతని వస్త్రాన్ని, అతని కుమారులను, అతని కుమార్తెకు బిడ్డలను ప్రతిష్ఠించి అభిషేకించడం. ఎలా? పరిశుద్ధ తైలాభిషేకంతో వారి వస్త్రాన్ని వారిని. లేవీయులు ఎవరైతే పరిచారకులు, పరిచయం చేసేవాడు, అది పరిచయం చేయాలంటే పరిచయించడం ముందుగా ఏం జరిగింది? తైలాభిషేకంతో వారి వస్త్రాన్ని అభిషేకించి, ఆయన ఎలా అంటే పరిశుద్ధ తైలాభిషేకంతో నేను వారిని అభిషేకించి పరిచయంలో సేవలు పెట్టారయ్యా. అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొంది బయటకు వస్తే పరిశుద్ధాభిషేకంతో దేవుడు వారిని అభిషేకించాడు. ఎందుకంటే లోకంలో చాలా పరిచర్య చెయ్యాలయ్యో. చూడమాట అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38 చూద్దాం. అపోస్తలుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అభిషేకించాడు? తండ్రి దేవుడు ఆయన్ని యేసు ప్రభుల వారు లోకంలో పని ప్రారంభం చేసే ముందుగా, పరిచర్య ప్రారంభం చేసే ముందుగా శాపాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, పరిచయం చేయాలి. ఈ పరిచయం చేస్తున్నప్పుడు శక్తి కావాలి, ఆత్మ ప్రభావం కావాలి, ఆత్మాభిషేకంతో అభిషేకించాడు. ఏ అభిషేకం? పరిశుద్ధ తైలాభిషేకంతో యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి దేవుడు అభిషేకించి లోకంలో పంపిస్తే ఆయన బలమైన సాధనంగా, బలమైన స్తంభంగా, విలువైన వ్యక్తిగా నా ప్రభుల వారు అంత గొప్ప పరిచయం చేయగలిగాడండి. మీరు కూడా విశ్వాసిగా అంతవరకు నిలకడగా ఉండి నిలిచి ఉండి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకలో ఎత్తబడే వరకు ఉండాలంటే నీకేం అవసరమంట? పరిశుద్ధ తైలాభిషేకం పొందాలి. పరిచయం చేసేవాడికి, పరిచయం ఉండడానికి, యేసు రాకలో ఎత్తబడేవాడికి, రాజు సముఖంలో నువ్వు ఉండటానికి నీకేం కావాలంటే పరిశుద్ధ తైలాభిషేకం కావాలి. అందుకని దావీదుని నేను అభిషేకించయ్యా. ఎందుకు అభిషేకించావయ్యా నువ్వు దావీదుని? తైలాభిషేకం అంటే ఆయన ముందయ్యా, దావీదు ముందయ్యా చాలా పనుందయ్యో. ఇశ్రాయేలీయుల్ని మేపాలి, ఇశ్రాయేలీయుల్ని నడపాలి, ఇశ్రాయేలీయుల్ని కాపాడాలి. అది యుద్ధం ఉందయ్యో, ఆయన ముందు యుద్ధం ఉందయ్యో. అన్ని రంగాల్లో బలవంతుడిగా శక్తి పొందుకోవడానికి నేను ముందుగా రాజు చేయి ముందే అతనిని తైలాభిషేకంతో అభిషేకించి నాకే దానికి రాజు అయ్యాడు. చేయకుండా దానికి రాజావా? ముందేం జరిగింది? కనుగొన్నాడు, తర్వాత అభిషేకించాడు. నెక్స్ట్ జరిగింది ఏంటి? రాజకం, పట్టాభిషేకం. పట్టాభిషేకం వేరు, తైలాభిషేకం వేరు. దావీదుని దేవుడు ఎన్నుకుని కనుగొని బయట తెచ్చినాక అభిషేకించాడు. సమయంలో అడిగాడు, నాతో అంటాడు ఎందుకయ్యా అంటే చాలా పరుందయ్యా
దావీదుని తైలాభిషేకంతో అభిషేకించావయ్యా అని చెప్పు. ఏమి చేసావయ్యా అంటే నెక్స్ట్ ఏంటయ్యా అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే నేను వారిని కోరుకున్నానయ్యా. ఒకటేమో కనుగొన్నాడు, తాను ఏబిసి తెచ్చుకున్నాను. నా అర్థం నా పాయింట్. ఒకటేమో కనుగొన్నాడు, దాని ఏబిసిడి తెచ్చుకున్నాం. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆయన ఏదైతే అంతగా ప్రేమించిన కారణం ఏంటయ్యో, అభిషేకించామయ్యో, అంతగా ప్రేమించిన కారణం ఏంటి అంటే నేను అతన్ని కోరుకున్నానయ్యో. దానిని కోరుకుంటాం నేను. లోపల మనుషులు లేదా మన ప్రశ్న. అదే కావాలా, అదే కావాలంటే అదే కావాలి. ఎందుకని అది పరిశుద్ధురాలు, భక్తురాలు, ప్రార్థనాపరురాలు, యోగ్యురాలు, ఆత్మపూర్ణురాలు, అలాంటివి కావాలి నాకు. అది దానిలోనే ఉంది. ఆయన భాష వేసి మాట్లాడే మాట. ఎందుకయ్యా అంటే నేను కోరుకున్నా అడిగాడు. నాతో అడిగాడు, ఎందుకయ్యా ఆయన కోరుకున్నావయ్యా? చూద్దాం 78వ కీర్తన 20 చూద్దాం. 78వ కీర్తన 20 చూద్దాం. 78వ కీర్తన 78వ కీర్తన 71 మాన్పించి కొంచెం పైకి ఉంటుంది. దాసుడైన దావీదును కోరుకున్నాడు. ఎవరైనా దాసుడంటైనా ఎందుకు కోరుకున్నావయ్యా? దావీదు ఎందుకు కోరుకున్నావయ్యా అంటే నా దగ్గర నమ్మకస్తుడయ్యా, దాసుడయ్యా, నాకు ఏం చెప్తే తింటాడయ్యా, ఏం చెప్తే నా మాటే దావీదు మాట. నేనే దావీదే నేను. నా దాసుడైనా, నా దాసుడు కాబట్టి విడవక ఎడబాయక వదిలేయకుండా నేను వారిని కనుగొనడమే కాకుండా వారిని కోరుకున్న ఎవరు కనుగొన్నానో, ఎవరు అభిషేకించానో వారిని నేను కోరుకుంటున్నా అన్నాడు. నా దాసుడైన దావీదు నేను కోరుకుని గొర్రెలతో తెప్పించాను. ఆయన కోరుకున్నాను నేను. ఎందుకయ్యా కోరుకున్నావు దావీదు అయ్యా? ఏంటంటే ఆయన కావాలయ్యా, ఆయన కావాలి కోరుకున్నా. ఎందుకయ్యా అంటే 2వ దిన వృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 2వ వృత్తాంతములు. ఇప్పుడు నా నామము ఉండుట గమనించాలి. ఇప్పుడు ఎందుకు కోరుకున్నావయ్యా దావీదుని? దావీదు అవసరం ఏంటయ్యో? ఎందుకు కోరుకున్నావయ్యో? అతను నా దాసుడయ్యో, దావీదు దాసుడయ్యో. నా దాసుడు కాబట్టి నా పరిచయం చేయాలయ్యో, నా దాసుడు కాబట్టి నా పరిచయం చేయాలయ్యో, నా దాసుడు కాబట్టి ఆత్మనే ఉండాలయ్యో, నా దాసుడు కాబట్టి ఆ దగ్గరే ఉండాలయ్యో. అందుకని నేనయ్యో దావీదు కోరుకున్నా అంటాడు. నా నామము నిత్యం ఉండడానికి, నా నామము పాడైపోకుండా, నా నామము చెడిపోకుండా, నా నామము ఎల్లకాలం పరిశుద్ధంగా ఉన్నట్లుగా, నా నామము నాకున్నట్లుగా నేను యెరూషలేమును కోరుకొని నా చెల్లైన. ఎందుకు అనుకున్నావయ్యా నువ్వు? రాజా దావీదు అంటే నా చెల్లైన ఇశ్రాయేలును అధిపతిగా ఉంటాను. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కోరుకున్నావయ్యా నువ్వు? దావీదు అంటే నా జనులైన ఇశ్రాయేలులందరికీ అధిపతిగా చేయబోతున్నాను నేను, రాజు చేయబోతున్నాను నేను, అధిపతి చేయబోతున్నా. నిన్ను కూడా లోకంలో ఉంటే, పాపంలో ఉంటే నేను కోరుకున్నాను, కనుగొన్నాను, నిన్ను కోరుకున్నాను. ఎందుకు కోరుకుంటే వారం వచ్చి 2 రోజులు కట్టుకుంటాను. ఎందుకంట ఎందుకు కోరుకుంటే దేవుడు నిన్నెందుకు కోరుకుంటే నిన్ను కూడా దావీదు కంటే ఉన్నతంగా ఉంచాలని, నిన్ను కూడా దావీదు కంటే ఉన్నతంగా, దావీదు కంటే ప్రజలందరికీ అధిపతిగా చేయాలని ఆయన కోరుకున్నాడయ్యా. ఎందుకయ్యా అడిగాడు ఆయన? ఎందుకయ్యా దావీదు కోరుకున్నావు? ఏ
విశేషం అంటే దేవుడు చెప్పాడు, అతడు నా దాసుడయ్యో, నా దాసుడయ్యో, దాసుడుగా ఉన్నాడయ్యో. అన్ని విషయాల్లో లోబడి ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా, దొడ్డులో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎక్కడప్పటికీ వాడు నాకే దాసుడు అయ్యో, నా దాసుడుగా ఉన్నాయో, నా ఎంతో ఎంతో తగ్గించుకున్నాడయ్యో, నా దాసుడు కాబట్టి వాడిని కోరుకున్నా. ఎవరో బయట వారు కోరుకోకూడదు, ఎవరు కావాలి కోరుకుంటారు, ఇష్టపడాలి, కోరుకుంటానికి దాని క్వాలిటీ ఉండాలి. చేసే అన్నాడు, ఏంటంటే అతను దాసుడయ్యా, మరి ఏం దాసుడే, దాసుడైతే ఎందుకు కోరుకున్నావా అంటే ఈ దాసుడే ఏంటంట స్పెషల్ అంటే, ఎందుకంటే అతడయ్యో ఇశ్రాయేలందరినీ పరిపాలన చేయడానికి, ఇశ్రాయేలందరికీ పరిపాలకుడిగా, నాయకుడిగా ఉండడానికి, అధిపతిగా ఉండడానికి నేను వారిని కోరుకున్నాను. నేను అతనికి ప్రత్యేక స్థానం పోతున్నాను. నేను అతనికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ, ఎవడాడు దిక్కులేడు, ఎవడాడు గొర్రెలు మేపేవాడు, ఎవడాడు అమ్మా అనాథకుడు, ఎవడాడంటే ఏమి లేకపోతే వాడు. అలాంటి వాటిని కోరుకుని ప్రజలందరి మీద, జనులందరి మీద, ఇశ్రాయేలు జాతి మీద అధిపతిగా చేయబోతున్నాడు అయ్యా అని కోరుకున్నాయి. ఆయన మళ్ళీ అడిగాడు, ఎందుకయ్యా అంత ఇంట్రెస్ట్ ఏంటయ్యా, ఆయన కోరుకుని కారణం ఏంటంటే దాసుడు కనుక రెండు అధిపతిగా చేయవస్తాను కొడుకుని అని చెప్పాడు. అంత ఇంట్రెస్ట్ ఏంటయ్యా అంటే అన్నాడు, ఆయన అయ్యా నాకు ఇస్తుడయ్యా మరి ఏమంటాడు, అన్నాడు ఇవయ్యా విషయంగా అది తప్ప. అది ఏమో చెప్పాడు, దాని విషయం తప్ప ఎక్కడ పాపం ఉందా, అదా కొట్టేసాడు. ఎందుకంటే వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నా దాసుడు, నాతో ఉండేవాడు. భక్తి ఉందయ్యా, వాడి దిశపరిచి తాపెద్ద విశేషమే కొట్టేసాను, క్షమించేసినారు. అది కాకపోతే నాకు అసలు. కానీ ఎందుకయ్యా అంటే అర్థనయ్యా నాకు ఇష్టదయ్యో, ఇష్టమైన వాడిని ప్రేమిస్తాను. అది అర్థం కాకుండా ఏం జరిగింది, ఇష్టమయ్య నాకు ఏంటి అంత ఇష్టపడడానికి కారణం ఏంటంటే అది లోపలంతా భక్తులయ్యో, పైన కాదయ్యా, పైన లోపలంతా ఇంటర్నల్ లైఫ్, లోపల దాటి లోపలంతా పరిపూర్ణతే, పరిశుద్ధతే, భక్తే, లోపలంతా లోపమే లేదయ్యా, పరిపూర్ణ పరిశుద్ధుడైన, పరిపూర్ణ ఆత్మపూర్ణుడైన, పరిపూర్ణుడైన, పరిపూర్ణుడు. అందుకే అతను ప్రేమిస్తున్నా, అందుకే అతను కోరుకున్నా, అందుకే అతను ఇష్టమయ్యా. అలాంటి పరిస్థితి మనం ఎవరు సంగతి అని అన్నాడు. ఎందుకయ్యా ఆయన కోరుకున్నావంటే అతడు నాకు ఇష్టడయ్యా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13:22, అపోస్తుల కార్యాలు 13:22. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా, రాజు ఎప్పుడయ్యాడు చెప్పండి, దావీదు రాజు ఎప్పుడయ్యాడు, ఒకటేమో ఇది కనుగొన్నాడు, అక్కడ పెట్టి తెచ్చాడు. రెండోది అభిషేకం జరిగింది. ఆ తర్వాత మూడో స్టెప్ ఏంటి, అభిషేక్ రాజుగా ఎన్నుకుంటాడు. దాని అంటే అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరచము, మరియు ఆయన కనుగొంటిని. అతడు అతడు నాకు ఇష్టమైన వాడయ్యా అందుకొనుకుని. అందరూ లోకం చాలా మంది ఉంటారు, అందరూ దృష్టి మీద పంపించుకోవాలి. ఎందుకని ఎవరు పరిశుద్ధంగా భక్తిగా నాకు ఇష్టంగా ఉంటే వాడిని ఎన్నుకున్నయ్యా. దావీదయ్యా నాకు ఇష్టమయ్యా, అంత ఇష్టమైన దేవుడయ్య, దానిలో ఆయన దేవుడయ్యంటే లోపలయ్యా, దావీదు లోపలయ్యా, పరిపూర్ణమయ్యా అన్నాడు. అతను నిలబట్టేశాను, నేను ఇతను కోరుకున్నాను. నేను ఎందుకంటే దావీదుని నేను నాకు ఇష్టమయ్యో, నాకు ఇష్టానుసారమయ్యో, నాకు ఇష్టమైన జీవితం ఉందయ్యో. అది ప్రవర్తన, మాట, తీరు, భక్తి, ప్రార్థన, పాట, పలని సమస్త అతను ఇష్టంగా ఉంది. అన్ని నాకు ఇష్టమే. అందుకే నాకు కావాలయ్యా
నాకు కావాలయ్యా. దావి లేకుండా ఉండలేనని నేను, దావి లేకుండా బతకలేనని నేను, దాన్ని నాకు కావాలి. అందుకే దాని గొర్రె దొడ్లోకి వెళ్ళి ఆ కనుగొని పెట్టుకుని ప్రార్థన చేశాయ్యా. ఎందుకంటే అతనిలో పరిశుద్ధత ఉందయ్యో, అతను పరిశుద్ధ జీవితం ఉందయ్యో, యోగుడయ్యో, యోగుడు కాబట్టి, అర్హుడు కాబట్టి, అన్ని ఉన్నాయి కాబట్టి, పరిపూర్ణ జీవితం ఉంది కాబట్టి అతను నేను రాజుగా కోరుకున్నా నేను. ఎందుకు కోరుకున్నావయ్యా అంటే ప్రశ్న ఏంటంటే అతడు నాకు ఇష్టానుసారుడయ్యా, ఇస్తుడయ్యా. ఎవరు దేవుడికి ఇస్తులుగా ఉంటే వారిని రాజులైన జాతిక సమూహంలో ఉండటానికి, రాజులకు కట్టడానికి, రాజులుగా పట్టాభిషేకం చేయడానికి నా దేవుడు ఎన్నుకొను గాక. దావీదు కోరుకున్నాడు. నేను కోరుకున్నాడా? నేను కోరుకున్నాడా? అయ్యారు నాకు ఇంతవరకు సంకల్పం ఇచ్చాడు. నా నోట నాకు వేలు ఒక్కడు కోరుకోవాలి. నోరు వేలితే ఆట ఒక్కడు కోరుకోలేదు. అమ్మ పెట్టే ఎందుకని క్వాలిటీ మీద అలాగే క్వాలిటీ సంఖ్య పెద్దప్పుడు క్వాలిటీ లేదో తీసుకొని పడి యశ్ప్రభు అన్నాడు వాడిని కోరుకున్నాను నేను. ఇష్టం చిత్రం దానికి ఆ ప్రకరువుడు చనిపోతాడు, వాడు చనిపోతాడు. యోగ్యుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అన్ని కలిగిన వాడు. అతను కొనుక్కుని రాజుగా అభిషేకం చేశాడు. నిన్ను కూడా అధికారం ఇవ్వాలంటే, అధికారం చేయాలంటే, అధికారం రావాలంటే దేవుడు కోరుకున్న జీవితంలో ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడు ఆ దేవుడు నీకు అధికారం ఇచ్చును గాక, పరిపాలన అధికారం ఇచ్చును గాక, గొప్ప చేయను గాక, దేవుడు రాజ్యాన్ని వారసు చేయను గాక. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దామండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం. దేవా నాతో మాట్లాడయ్యా. నేను కూడా ప్రభు దావీదులాగా ఉన్నావయ్యా. దావీదుని ఎలా కోరుకున్నావయ్యా, నన్ను కూడా కోరుకో ప్రభా. నువ్వు కోరుకునే జీవితం నాకు కావాలేసయ్యా. నువ్వు కోరిన జీవితం నాకు కావాలేసయ్యా. నువ్వు కోరుకున్నాకి కోరుకుని లాగా